జాబులు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి, వాళ్ళకు కూడా అన్ని రకాల ఉపాయం కల్పించే ప్రయత్నం చేయండి. ఇలా మూసీ నది మీద ఉన్నటువంటి ఇళ్లకు 12,000 మంది డబుల్ బెడ్రూమ్ కట్టించింది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా మీరు వచ్చిన తర్వాత ఎవరు కట్టియలే. ఏది చేసినా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన దాని మీదనే మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు డెవలప్ చేస్తే సంతోషమే, అన్నిటికీ సపోర్ట్ ఇస్తాం. ఈ చెరువులు డెవలప్ చేయండి, నాలాలు డెవలప్ చేయండి. మేము కట్టినటువంటి 32 ఎస్టీపీలు ఏవైతున్నాయో హైదరాబాద్ నగరంలో దాన్ని కూడా ఇంకొక 2 నెలలు 3 నెలలు అన్ని ఓపెన్ అవుతాయి. ఇంకా 32 40 ఇంకా ఎస్టీపీలు ఓపెన్ చేయండి. మూసీ నదికి అనుసంధానమే ఎస్టీపీలు ఉంటేనే మూసీ నది బ్రహ్మాండంగా అవుతుంది. కాబట్టి ఇవన్నీ డెవలప్ చేయండి. మేము ఎస్టీపీలకు సపోర్ట్ చేస్తాం. కానీ తప్పుడు మాటలు మాట్లాడి వీళ్ళు కబ్జాలు పెట్టిరు వాళ్ళు కబ్జాలు పెట్టిరు అనే మాట మాట్లాడకుండా మీ చేతిలో అధికారం ఉంది. నేను అవసరమైతే మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం, సిట్టింగ్ జడ్జితోని విచారణ జరిపించండి. ఏవైతే ఏ చెర్ల ఎవరు ఆక్రమించి కట్టుకున్నారన్నటువంటి మాట మీరు మారుతారో మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. ఎవరైనా నిజంగా తప్పులు చేస్తే వాళ్ళ శిక్ష విధించండి. కానీ నిరుపేదల తెరువు రావద్దని చెప్తా ఉన్నాను. 50-60 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళ తెరువు వస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నాడు మాధవరావు కృష్ణారావు కుక్కడపల్లి కాన్స్టిట్యూన్సీలో. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెర్లన్నీ ఎన్నున్నాయి? 600 చెర్లు ఉన్నట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పుడు ఉన్నాయి మీరు చెప్పేది 170 మాట్లాడుతున్నాం. 400 చెర్లు ఎవరు కబ్జాలు పెట్టారు, ఎక్కడ పోయినా చెర్లు, ఇవన్నీ కూడా విస్తరణ చేయండి, బట్టబయలు చేయండి, ప్రజలకు చెప్పండి. మేము వచ్చిన తర్వాత డెవలప్ అయిందన్నట్టు మాట మాట్లాడుతున్నది ఏదైతే మాట్లాడుతున్నారో అది తప్పది. హైదరాబాద్ నగరాన్ని బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంటు గతంలో టీఆర్ఎస్ పార్టీ హయాంలో చేశాం. కాబట్టే మేము ఉన్నటువంటి 17 మంది హైదరాబాద్లో ప్రజలకు బొమ్మరతం పెట్టారు. హైదరాబాద్ ప్రజలను కన్నీరు పెట్టియొద్దు. ఇలా తెలంగాణ రాష్ట్రానికి గుండెగా హైదరాబాద్ ప్రజలను వేధించొద్దు. హైదరాబాద్ ప్రజల దగ్గరికి వస్తే మంచిగా ఉండదు. మీరు మంచి పని చేస్తే స్వాగతిస్తాం, ప్రజలను ఇబ్బంది పెడతాం మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ఎంబడి పడతాం, ప్రజల సేవ చేస్తాం. ఏమైనా చిన్న తప్పులు ఏమైనా ఉంటే సగలపై చెప్పండి. ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఉంటే ప్రజలను మేము కూడా ఒప్పిస్తాం. కావాలంటే కన్నా నిజంగా ఇంపార్టెంట్ ఉంటే మీరు మేము అందరం కలిసి చెప్పిద్దాం. ఇంకొకటి ఆలోచన ఏంది, ఈడ బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటి దాని గురించి మాట్లాడితే ఒకరేమో గులగొట్టమంటారు, ఒకరు వద్దని చెప్తారు. బీజేపీకి క్లారిటీ లేదు. మాట్లాడితే బీజేపీ మాట్లాడితే ఇది ఆలాలే మాట్లాడుకుంటా ఉన్నారు. బీజేపీ మీద కాంగ్రెస్ గొప్పలు చెప్తున్నారు, కాంగ్రెస్ మీద బీజేపీ వాళ్ళు గొప్పలు చెప్తున్నారు. మీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏనాడు కూడా హైదరాబాద్ నగరం మునిగినప్పుడు ₹1 తెచ్చినటువంటి బీజేపీ వాళ్ళు ఆ రోజున ఒక పాపం ఒక ఈటల రాజేంద్ర కూడా తిరుగుతున్నాడు తప్ప వేరేళ్ళు ఏ రకంగా కూడా అభివృద్ధికి తిరగట్లేనటువంటిది కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన దానికి నేను ఈరోజు ప్రెస్ మీటింగ్ పెడతా ఉన్నాను. నీ దగ్గర హక్కు ఉంది, నువ్వు ఎంపీగా పనిచేశావు, మా మల్కాజ్గిరి ఎంపీగా పనిచేశావు, నీకు పూర్తి అవగాహన తెచ్చుకో. నువ్వు నేను కలెక్టర్ గారు మా కార్పొరేటర్లతోనే నువ్వు గెలిచిన కొత్తలా ఈ చెర్ల మీద కూడా మీటింగ్ పెట్టాం కలెక్టర్ సమక్షంలో. మీరు కూడా వచ్చారు, ముఖ్యమంత్రి గారు ఆ రోజున కుక్కడపల్లి ఏదైతే మున్సిపాలిటీకి వచ్చి దీని మీద నీ కూడా నేను ఇచ్చాను, ఇవన్నీ కాపాడుదాం, దీన్ని డెవలప్ చేద్దామని వచ్చాను. నువ్వు కూడా వచ్చావు ఆ రోజు. నువ్వు నేను అదేవిధంగా కలెక్టర్ గారు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి అందరూ కూర్చొని ఆ రోజు డెవలప్ చేయాలని ఆలోచన చేశాం. ఆ రోజు కూడా నువ్వు స్వాగతం పలికిచ్చావు. ఇప్పటికైనా నిదానమైనటువంటి నేను ప్రెస్లో కూడా చెప్తా ఉన్నాను, హెచ్ఎండి దగ్గర ఒక ప్లాన్ ఉంది చెర్ల మీద, జిహెచ్ఎంసీ దగ్గర ఒక ప్లాన్ ఉంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఒక ప్లాన్ ఉంది, మండల ఆఫీస్ దగ్గర ఒక ప్లాన్ ఉంది. మరి ఏది ఫైనల్ ఇలా చెర్ల మీద? ఇరిగేషన్ కరెక్టా, హెచ్ఎండిఏ కరెక్టా, లేకపోతే నీ హైడ్రా దగ్గర ఉన్నది కరెక్టా, లేకపోతే ఆ మండల ఆఫీస్ కరెక్టా? ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుస్తున్నారు. ఇది ఫస్ట్ దీన్ని ఆలోచన చేయండి. మీ నలుగురు ఉన్నటువంటి డిపార్ట్మెంట్ల దగ్గరనే సక్కలేదు. మీరు ఇచ్చినటువంటి పర్మిషన్ కొంతమందికి ఇచ్చారు హైదరాబాద్ నగరంలో. చాలా బీదవాళ్ళు కొనుక్కున్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతూ ఉంది. అది జరగకుండా చూసే బాధ చూసుకోండి. పొట్టన చేతులు పెట్టుకొని చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మీ దగ్గర ఉన్న పర్మిషన్ అని చెప్పి కొనుక్కున్నారు, దాన్ని ఇలా పలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక క్లారిటీ ప్రకారం ఆలోచన చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా మీకున్నటువంటి అధికారాలతో హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేయండి. పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ తరఫున స్వాగతం ఇస్తాం తప్ప ప్రజల దగ్గర వచ్చి నిరుపేదలు 40 ఏళ్ళు 50 ఏళ్ళు కట్టుకున్న వాళ్ళ దగ్గరకు వస్తే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఏమంటాడన్నా ఇవాళ ఇవన్నీ మన కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, వాట్సాప్ పెడతావా? ఇక పట్టా ఉందా అన్న? ఇక హైడ్రా గురించి మాట్లాడింది నేనే ఫస్ట్ కదా. హైడ్రా గురించి హైదరాబాద్లో మాట్లాడింది ప్రజల గురించి మాట్లాడింది నేను కాబట్టి అలా రకంగా ఉన్నారు. ఎప్పుడుంది ఇది? 91 పట్టా ఇచ్చారు కామన్చర్లో 10 ఎకరాల్లో ఒరిజినల్ పట్టా. ఇది ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అప్పుడు. ఒరిజినల్ పట్టా మరి అదే అడగాలి మన ముఖ్యమంత్రి గారు. ఎప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఆయన పార్లమెంట్లో ఎంపీ ఉన్నప్పుడు కనీసం
నా కాన్షియన్స్కి ₹1 ఇచ్చిండు అంతే. నెలకు ₹6 వచ్చిన సంవత్సరానికి 6 కోట్లు వచ్చిన బడ్జెట్లో మాకేమి ఇవ్వలేదు మరి అప్పుడు ఆ టైంలో. మరి ఆ టైంలో 5 ఏళ్ళు నువ్వు పార్లమెంట్ సభ్యుడు ఉన్నావు, ఆ టైంలో ఇవన్నీ చూసుకో. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చిందా లేదా, ఎవరిచ్చింది పట్టా, ఒరిజినల్ పట్టా చెర్ల నీ గవర్నమెంట్ అయితే చూసుకోండి కావాలంటే ఒరిజినల్ పట్టా. భయబాధలు చేసి ఒక చెరువు మీద అవగాహన లేకుండా ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రజల దగ్గర రాకండి, నిరుపేద బిడ్డల దగ్గర రాకండి. ఉన్నదాన్ని పూటిక తీయండి, ఉన్నదాన్ని డెవలప్ చేయండి. ప్రజా ఏమైతే పూటికలు తీస్తే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది, మీరు అన్నట్టు నిజమే, గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. పూటిక తీద్దాం, మంచి డెవలప్ చేద్దాం, కొన్ని సంస్థల ద్వారా వాళ్ళకే ఇద్దాం. జిహెచ్ఎంసీలో డబ్బులు లేకపోతే ఇంతకుముందు మేము సంస్థల ద్వారా చేశాం కాబట్టి ఇవన్నీ కూడా చేస్తాం. మేము హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేశాం. 32 ఎస్టీపీలు పెట్టప్పటికైనా ఈ రోజున మూసీ నదికి అవకాశం వచ్చింది. 3,800 కోట్ల రూపాయలు పెట్టి చేశాం. కాబట్టి మూసీ నది విషయంలో మీకు అడ్డం లేదు. కానీ ఉన్నదాంట్లో కట్టించి అవసరమైన రిటర్నింగ్ వాల్ కట్టండి, పూటిక తీయండి, మూసీ ప్రజలను కాపాడు.